దెబ్బ తగిలినోడు మర్చిపోడు, కొట్టి మనం గుర్తు పెట్టుకున్నాడు అనుకో తిరిగి చెల్లిస్తాడు. నేను హలో బ్రో, ప్రివ్యూ అయితే చూశారు కదా. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇన్స్టాలో అయితే చాలా వైరల్ అయితే అవుతుంది. మీరు ఇప్పుడు రీల్ అయితే చేశారనుకో చాలా వైరల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం బ్రో. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా మన ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బ్రో. ఇప్పుడు మీకు బీట్ మార్క్ అండ్ సర్టిఫికేట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాము, అక్కడికి వెళ్ళి అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టైమింగ్ చెప్తాను మీకు. 7.21 సెకండ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ కనిపిస్తుంది కదా మనకు, ఒకటి ప్లస్ సెకండ్ దాని మీద క్లిక్ చేసేసి మీడియా ఉంది కదా, మీడియా మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. డబ్బల్ ఉంది దాని మీద క్లిక్ చేసి పైన ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు దేంట్లోకి వెళ్ళి టెలిగ్రామ్కి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన ఫోటో అయితే ఇలా వస్తుంది. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా చేసేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయండి. అయితే ఫోటో ఇలా సెట్ అవుతుంది బీట్ మార్క్లో. మళ్ళీ సేమ్గా ప్లస్ ఐకాన్ అయితే ఓపెన్ చేసి మీడియా నెక్స్ట్ ఫోటో ఇలాగ అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి బ్రో. వీడియో చాలా లెంత్ అవుతుంది అనేసి నేనైతే వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను. ఇలాగ అర్థమైంది కదా. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా, తర్వాత దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి తర్వాత దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇలాగనే ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా, తర్వాత దీని మీద క్లిక్ చేసి తర్వాత దీని మీద క్లిక్ చేయండి. సేమ్ అలాగా మొత్తం అయితే సెలెక్ట్ చేసుకోండి బ్రో. వీడియో ఎలా లెంత్ అవుతుందండి, వీడియో అయితే మొదలు అయితే స్కిప్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సరే బ్యాక్ అయితేనండి షేక్ ఎఫెక్ట్ అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. షేక్ ఎఫెక్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము కదా, షేక్ ఎఫెక్ట్లో ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరైతే ఇక్కడైతే క్లిక్ చేయండి, ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ రండి, బీట్ మార్క్లోకి పోండి. బీట్ మార్క్లో పోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే మన ఫొటోస్ యాడ్ చేసాం కదా, సైడ్కి ఒక ఆప్షన్ ఉంది కదా, ఇట్లా ఐస్ కళ్ళకి ఆప్షన్ కదా, దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి. ఐస్ సైడ్కి లాంగ్ ప్రెస్ చేసి ఇలాగ అన్నిటికీ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా అన్నిటికీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి 2 నుంచి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే పైన షేర్ యాక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి షేర్ ఐకార్డ్లో అయితే షేర్ చేయండి బ్రో.